ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో బాబాగారి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, నీ ముందు ఉన్న ఈ ధనాన్ని ఒక్కసారి తాకి చూడు, నిన్ను వరించబోతున్న అదృష్టం ఏంటో తెలుసుకో తల్లి, సంతోషంగా స్వీకరించు అని మనకు ఈరోజు ఈ సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారనమాట. ఇలా బాబాగారు ఎందుకు చెప్తున్నారు అని మనం సాయి మాటలోనే తెలుసుకుందాం. తల్లి, నీ శక్తి సామర్థ్యాల మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. నీ వాళ్లకు, నీతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన వారికి ఎవరికైనా సరే నీ మీద నమ్మకం లేకపోవచ్చు. కానీ నీ శక్తి సామర్థ్యాలు ఏంటన్నది నాకు తెలుసు. కాకపోతే ఎవరికో నీ మీద నమ్మకం లేదంటే పర్వాలేదు, కానీ నీ మీద నీకే నమ్మకం లేకుండా పోతుంది. అది ఎలా మరి? ఎందుకని అంత నిరాశ పడిపోయి నిన్ను నువ్వే నమ్ముకోవడం మానేశావు? నీకు ఒకటి చెప్తాను, జాగ్రత్తగా విను. ఆ విధంగానే జీవితమంతా మసులుకో. నువ్వు మొదట నిన్ను నువ్వు నమ్ముకో. ఎందుకంటే నీ మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు ఏ పని చేసినా కూడా విజయం సాధించలేవు. ఎలాగంటే, నువ్వు ఒక పని ప్రారంభించినప్పుడు నీకు నీ మీద సందేహం కలుగుతుంది. నేను చేయగలనా లేదా, విజయం సాధించగలనా లేదా అంటూ అనుమానంతో ఆ పని మొదలు పెడతావు. అనుమానంతోనే ఆ పని ముగిస్తావు కూడా. నువ్వు అటువంటి సందేహం పెట్టుకొని పని ప్రారంభించినప్పుడు అది విజయం ఎలా సాధిస్తుంది? అది అపజయం పాలై నిన్ను నిరాశకు గురి చేస్తుంది. నీపై నీకున్న నమ్మకం అసలకే లేదు. ఇప్పుడు ఇంకాస్త తగ్గిపోతుంది. మొదటి నిన్ను నువ్వు నమ్ముకో. నీకి శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నేను మరీ మరీ చెప్తున్నాను. నిజమే, నీ చుట్టుపక్కల వారి ప్రభావం నీ మీద అధికంగా ఉంది. వారు నిన్ను నిరుత్సాహానికి గురి చేస్తూ ఉన్నారు. కొందరు నీ గురించి తెలియక అలా చేస్తే, ఇంకొందరు నీ గురించి, నీ యొక్క తెలివితేటల గురించి తెలిసి నువ్వు ఎక్కడైతే మంచి స్థాయికి వెళ్తావో అని వెనక్కి లాగేవారు ఉన్నారు. కనుక నువ్వు ఎవరు ఏమనుకుంటున్నారు, ఎవరు నన్ను ప్రోత్సహిస్తారు, ఎవరు నన్ను నిరుత్సాహపరుస్తారు అన్నవి అసలు ఆలోచించొద్దు. నీ మీద నీకు నమ్మకం ఉంచు. ఆ తర్వాత ఏదైనా నేను చేయగలను, సాధించగలను, ఖచ్చితంగా నేను విజయం సాధిస్తాను అని నిన్ను నువ్వు మొదటగా నమ్ముకో. ఆపై నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఏ పని చేసినా అందులో విజయం లభించడానికి నీవు కృషి చేస్తే తగిన ఫలితం నేను కలిగేలా చేస్తాను. ఎప్పుడూ కూడా ఎవరో వచ్చి ప్రతినిత్యం ప్రోత్సహించాలి, మనకి వాళ్ళే దారి చూపించాలి, వారే సలహాలు ఇవ్వాలి, ఇటువంటి ఆలోచన ఎప్పటికీ పెట్టుకోవద్దు. నీకు అలాంటప్పుడు ఎక్కడా కూడా నిజాయితీ అయిన సలహా దొరకదు. నీ మనసుకు తెలుస్తుంది నువ్వు చేసేది సరి అయినదా కాదా అన్నది. ఇంకా నీకు నమ్మకం లేకపోతే నన్ను తలుచుకో. నీకు సరైన ఆలోచన కలిగేలా నేను చేస్తాను. నువ్వు చేసే ప్రతి పనిలోనే నమ్మకం పెట్టి చేయాలని, తద్వారా విజయాలు సాధించి ఉన్నత శిఖరాలకు చేరాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ తెలుపుకుంటూ ఉంటాను. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు ఎప్పుడు కూడా నిష్కల్మషమైన మనసుతో, మంచి ఆలోచనలతో జీవించాలి. అవి మీకు మేలు చేస్తాయి, మీ సాటి వారికి మేలు చేస్తాయి. ఎప్పుడో కూడా అవతలి వారిని ఏ విధమైన మాటలతోని బాధించవద్దు. మీకు వీలైతే 4 మంచి మాటలు చెప్పి వారిని ఆనందపరచండి. వారు ఇబ్బందుల్లో ఉంటే ఎదగడానికి చేయి అందించండి. లేకపోతే వారికి విలువైన సలహాలు ఇచ్చి జీవితంలో ఎదగడానికి దారి చూపించండి. మీకు స్తోమత కలిగితే ఆర్థికంగా వారికి సహాయపడండి. మీరు ఏ విధమైన సహాయమైనా చేయవచ్చు. అది ధనం అవ్వచ్చు, మాట అవ్వవచ్చు. మీ మంచితనంతో వారి బాధని తీసేయొచ్చు. అంతేకాని మీకు అంతా చక్కగా జరుగుతుంది కదా అని అవతల వారిని మాటలతో బాధించకూడదు. మీకు ఏమి చేయడం ఇష్టం లేకపోతే మౌనంగా ఉండండి.
అది కూడా ఎంతో మేలు చేస్తుంది. మీకు అవతల వారికి కూడా మీరు మాట్లాడే మాటల వల్ల వారి మనసు చాలా నొచ్చుకుంటుంది కదా. అటువంటప్పుడు పనులు కూడా మీకు పాప కర్మలనే తెచ్చిపెడతాయి. ఎదుటి వారికి సహాయపడడంలో ఉన్న ఆనందం ఒకసారి అనుభవించి చూడండి. అది ఎంతో ప్రశాంతతని ఇస్తుంది. ఏదో ఒక సమయాన ఆ సహాయం మీకు లాభం చేకూరుస్తుంది. మీరు చేసింది ఇసుక రేణువంత అయినా సరే మీకు అది కొండంత పెరిగి తిరిగి మీకే చేరుతుంది. అది పాపమైనా పుణ్యమైనా సరే. మీరు ఏది చేసి ఏమి పొందుతాము అనుకుంటున్నారు అన్నది మీ ఇష్టం. మంచి చేస్తే మంచి పొందుతారు, చెడు చేస్తే చెడే పొందుతారు. నేను ఈ విధంగా అన్నప్పుడు మీకు అనిపిస్తుంది, చెడ్డవారందరూ బాగానే ఉన్నారు కదా, వారు చక్కగా మంచి జీవితం అనుభవిస్తూ ఉన్నారు కదా అనుకుంటున్నారు కదా. మీరు అనుకున్నది, మీకు కనిపించేది, మీరు చూసినది, దాన్ని బట్టి మీరు మాట్లాడుతున్నారు. దేనికైనా సమయం వస్తుంది. అప్పుడు మీకే తెలుస్తుంది మంచివారుగా బ్రతికిన వారు ఎలా ఉన్నారు, చెడ్డవారిగా బతికిన వారు ఎలా ఉన్నారు అన్నది కొంతకాలంలోనే అవగతమవుతుంది. మీ అందరికీ మంచి మనసు కలిగి నలుగురికి సహాయపడే గుణం అలవాటు అవ్వాలని, అందులోనే ఆనందం పొందుతూ మీరు కూడా జీవితంలో ఎంతో మంచి స్థాయికి వెళ్ళాలని నేను ఎప్పుడూ కూడా నా ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ తెలుపుకుంటూ ఉంటాను. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఏ కష్టం వచ్చినా నన్ను తలుచుకోండి, అంతా నేను చూసుకుంటాను. బాధ మీదైతే అది తీర్చే బాధ్యత నాది కదా. నాకు పూజ అవసరం లేదు, శ్రద్ధ సబూరి ఉంటే చాలు. నైవేద్యం అవసరం లేదు. ఆకలితో ఉన్న ఏ జీవికైనా ఆహారం ఇస్తే నేను ఎప్పుడు ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను. నా దర్శన ప్రవేశానికి ద్వారం అవసరం లేదు. నాకు ఆకారం లేదు, రూపము లేదు. నేను ఎల్లప్పుడూ నీడలా ఉంటాను. నాపై భారం వేసి నన్ను నిరంతరం ధ్యానిస్తూ నాలో లీనమైన వారి శరీర వ్యాపారాలన్నీ సూత్రధారినై నేను నడిపిస్తూ ఉంటాను. నేను ఎప్పుడు మాట ఇస్తూ ఉంటాను, నేనెప్పుడు మీతోనే ఉంటాను, మిమ్మల్ని వదిలి వెళ్ళనని. నువ్వు జీవితంలో ఎంతో సాధించాలనుకుంటున్నా ఇప్పటి వరకు నువ్వు అనుకున్న విధంగా అయితే సాధించలేక అసంతృప్తితో ఉన్నావు కదా. అయితే నీకు ఒక ఆలోచన రావడం లేదు. అదేంటో తెలుసా? నీ చుట్టూ ఉన్నవారిని కలుపుకొని ముందుకు సాగాలి అనేది నీ మనసుకు తట్టడం లేదు. ఏదైనా సరే నువ్వు అనుకున్న విధంగా జరగాలంటే నీకు నమ్మకంగా ఉండే కొందరిని కలుపుకొని ముందుకు సాగు. అప్పుడు నీవు ఊహించిన దానికంటే ఉన్నతంగా ఎదుగుతావు. నీకు తెలివితేటలు అధికంలా, అలాగే నువ్వు చేయాలనుకున్న పనిలో అనుభవం ఉంది, పెట్టుబడి తెచ్చుకునే సామర్థ్యం ఉంది. అయితే నీకు పనిలో చేదోడుగా ఉండేందుకు అవసరమైన వారు ఉంటే నీకు పని సులువుగా ఉంటుంది. వారు పరాయి వారి కంటే మీ వారు, మీ కుటుంబ సభ్యులైతే ఇంకా మంచిది. మీరందరూ కలిసి చేసుకుంటే మనది అన్న భావనతో అందరూ శ్రద్ధగా పనిపై శ్రద్ధ కలిగి ఉంటారు. అందువల్ల త్వరగా నువ్వు అనుకున్న విజయం సాధించగలుగుతావు. అలాగే కుటుంబ సభ్యులు అందరికీ ఎంతో కొంత సంపాదన రావడంతో వారికి కూడా ఆనందం ఉంటుంది కదా. కనుక నువ్వు చేయాలనుకున్న పనిని కుటుంబ సభ్యులతో కలిపి చేసుకో. నీకు ఎటువంటి భయం లేకుండా సజావుగా ముందుకు సాగుతుంది. నీకు అంతా మంచే జరిగి నువ్వు అనుకున్నట్లుగా ఉన్నత శిఖర. నా ఆశీస్సులు నీపై ఎప్పుడూ ఉంటాయని నేను నీకు మాట ఇస్తున్నాను అని బాబాగారైతే ఈరోజు ఈ సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారండి. బాబాగారు చెప్పిన ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. వీడియోకైతే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీకే ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ దాకా వస్తుంది. అప్పుడు వీడియోని అయితే అందరూ చక్కగా సందేశాన్ని వినవచ్చు అనమాట. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.